2014 నుండి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ టైంలో దామచర్ల జనార్దన్ ఒంగోలుతో పాటు 34వ డివిజన్ అభివృద్ధి ఎలా చేశారో చూశారుగా. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో మీరే గమనిస్తున్నారుగా. అందుకే రాబోయే ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్కు సహకరించాలని దామచర్ల నాగసత్యలత కోరారు. నారీ కోసం నాగసత్యలత కార్యక్రమంలో భాగంగా 34వ డివిజన్ రాజీవ్ నగర్లో సమావేశమై మాట్లాడిన నాగసత్యలత ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు దాయినేని ధర్మ, పిఎల్ఆర్ శ్రీకాంత్, నాతాని రఘురామయ్య, డివిజన్ ప్రెసిడెంట్ బడే సాహిబ్, నాగరాజు, బూత్ ఇన్ఛార్జీలు కృష్ణ, లక్ష్మీలతో పాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, దామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, దామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, దామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, దామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. తెలుగుదేశము జెండానే తన చేతిలోన బట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులో నదలిసి, కబ్జాదారుల పైన తను యుద్ధం ప్రకటించి, ఈ దొంగల ధర్మ జనార్దనన్న కళాన్ని సంధించి, తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే, తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే, ఒంగోలు ప్రజలకై జనార్దనన్న బయలుదేరినాడే. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, దామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో, దామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో. మన జనార్దనన్న ప్రజలందరికీ అండా దండ, అభివృద్ధికి అర్థం తెలిపే తెలుగుదేశం జెండా, అన్ని రంగాల అభివృద్ధి ఒంగోలు ఎదనిండా, జనం మెచ్చిన నాయకుడే మన జనార్దను అన్నా, ఎదురే లేదుర తెలుగుదేశము జెండకు ఈ అడ్డ, ఎదురే లేదుర తెలుగుదేశము జెండకు ఈ అడ్డ, మన జనార్దనన్నదేరా ఈ ఒంగోలు గడ్డ. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, దామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో, దామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో. తన తాత ఆంజనేయులు గారి ఆశయ వారసుడే, అన్ని వర్గాల అభివృద్ధే తన ధ్యేయం అంటాడే, నందమూరి ఆలోచన బాటల పయనం చేస్తుండే, చంద్రన్న అడుగులో అడుగేసి కొత్త చరిత్ర రాస్తాడే, సైకిల్ గుర్తును పసుపు జెండని గుండె కత్తి పదరా, సైకిల్ గుర్తును పసుపు జెండని గుండె కత్తి పదరా, దామచర్ల మన జనార్దనన్న అడుగుల అడుగైరా. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, దామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, దామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, దామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో.
ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేయటం, దానికి మీరందరూ కూడా అనగా ఒక ప్రోగ్రాం డిజైన్ చేసి ఎంతో విజయవంతంగా ఈ ప్రోగ్రాము మహిళలతోటి కొనసాగుతూ ఉంది. అట్లాగే ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కానీ అన్ని మేడం గారి దృష్టికి అన్ని పరిష్కార దిశగా ఇచ్చేయటం చాలా సంతోషంగా ఒక మంచి ప్రోగ్రాం తీసుకున్నందుకు ఆ టీం అందరూ కూడా ఉదయం గారికి ప్రత్యేకంగా అయితే చాలా శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే అన్నగా ఇంత మంచి కార్యక్రమం మహిళలతో నాకు తెలిసి రాష్ట్రంలో చాలా తక్కువ శాతం జరుగుతాను. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం పెట్టినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంటరాక్షన్ అనేది ఉండాలి, అందరికీ బాగుంటుంది దానివల్ల. అట్లాగే మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున పిలవగానే వచ్చినందుకు మీ అందరూ కూడా శుభాకాంక్షలు చెబుతూ, అట్లాగే అట్లా సంస్థలు మున్సిపల్ ఎలక్షన్లో కానీ కార్పొరేషన్ ఎలక్షన్లో ఎప్పుడైనా కానీ ఇక్కడ నేను కూడా ఇదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని అబద్ధాలు చెప్పి మీ అందరికీ చెప్పాల్సిన అవసరం. అట్లాగే మన ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారు 2014 నుంచి 19 ఒంగోలు నియోజకవర్గం కోసం కష్టపడిన వ్యక్తిని మనందరం పోగొట్టుకోవడం కూడా మనందరం దురదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా ఫ్యామిలీ పరంగా కానీ లేకపోతే కార్యకర్తలు మేము ఎంతమంది ఉన్నా కానీ ఎప్పుడు ఈ టౌన్ను డెవలప్ చేయాలని చెప్పి రేత్రి 6 నిమిషాలు 1 గంట 2 దాకా ప్రజెంట్గా ఒంగోలు రాజీవ్ నగర్ మంచిగా బాగా డెవలప్ అవుతుంది. ఈ డెవలప్ అయ్యేదానికి నేను ఒంగోలు వచ్చి 17 సంవత్సరాలు అయిందండి. వచ్చిన తర్వాత ఈ జనార్దన్ గారు ఎమ్మెల్యే అయినప్పుడు బాగా డెవలప్ అయింది చూసాం, అందరికి తెలుసు. కానీ ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడిగిన దానికి ఇచ్చారు. ఎవరైనా కానీ అధికారం ఇచ్చినప్పుడు చక్కగా చేయాలి, పరిపాలన చేయాలన్న. అలా చేయకోకుండా ఉండటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. ఈసారైనా అందరూ కూడా మంచిగా ఆలోచించి ఫ్యూచర్ పిల్లలకి జాబ్స్ ఉండాలా, అన్నీ కూడా ఉండాలా. ఇప్పుడు ఏదో ఈ డబ్బులు పంచటాలు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి. అది ఆ డబ్బులు ఏమంటే వచ్చిన 4 రోజులకి అయిపోతాయి. అదేమి శాశ్వతంగా అది సంవత్సరాలైనా వాళ్ళకైనా ఉపయోగపడదు. అది దానివల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది. దానివల్ల ఏది చేయడానికి కూడా ఇబ్బందులు వస్తున్నాయి. అదేమంటే తీసుకున్న వాళ్ళకి ఏమంటే అంత ఆలోచన చేయట్లేదు. వాళ్ళు ఇస్తున్నారు కదా తీసుకుంటున్నాము. దాని తర్వాత రేట్లు ఉన్నాయి కదండి, ఎక్కువ పెరుగుతున్నాయి. మరి పెట్రోల్కి మాత్రం అందరూ చేయాలి, కానీ వచ్చాము వెళ్ళాము కాదు. కానీ ఇది గుర్తుపెట్టుకోండి, మేడం గారు వచ్చి మనందరితో కలిసి ఇంత టైం స్పెండ్ చేస్తున్నారంటే అర్థం ఏంటి, మన తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి. అది మాత్రం మీరు అందరూ చేయాలి. అదే చెప్దామని వచ్చానండి. థ్యాంక్స్. ఏర్పాటు చేసిన ఈ డివిజన్ పెద్దలందరికీ కూడా మా కృతజ్ఞతలు. శ్రీకాంత్కి, ముఖ్యంగా శ్రీకాంత్కి, వెంకవ్వ, అందరికి ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఇప్పటివరకు చాలా మంది పెద్దలు అంతా బాగా చెప్పారు. వెంకట్రావు గారు కానీ, రఘు గారు కానీ, డాక్టర్ గారు కానీ, మాధవి గారు కానీ అందరూ కూడా. అంటే ఎందుకు మనం వచ్చిన ఉద్దేశం ఏంటా, అసలు మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది చాలా బాగా చెప్పారు అందరూ కూడాను. కరెక్ట్ ఏంటంటే మనం గెట్ట కుదిరేందుకు కూర్చున్నది. మెయిన్ ఎజెండా ఏంటంటే మన టీడీపీ పార్టీని ఎలాగైనా గెలిపించుకోవాలి. ఇక్కడ జనార్దన్ గారిని, పైన చంద్రబాబు గారిని గెలిపించుకోవాలి అని చెప్పనేది ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంది. అదంటే చాలా మంది కరెక్టే మాట్లాడకపోతే మైక్ ఫియర్ ఉండొచ్చు, నలుగురిలో చెప్పలేకపోవచ్చు. కానీ ఒక రిక్వెస్ట్ అండి, మిమ్మల్ని అందరూ మేము చేసేది ఏంటి కరెక్టే. అంటే మాకు ఫస్ట్లో వచ్చినప్పుడు చాలా టెన్షన్గా ఉండేది, మైక్ పట్టుకుని మాట్లాడాలన్నా నలుగురిలో అంటే కూర్చుని మాట్లాడుకుంటాం. కానీ ఏమైనా ఒక స్టేజ్ మీద మైక్ మీద మాట్లాడాలంటే అదొక రకమైన టెన్షన్ ఉంటుంది చాలా మందికి, అది అర్థం చేసుకోగలుగుతున్నాం. కానీ ఒకటండి, మిమ్మల్ని అందరూ ఏంటంటే ఇందాక చెప్పారు అందరూ కూడా, మనం చేయవలసింది ఏంటంటే మెయిన్ ఇప్పుడు మన మామూలు అందరూ కూడా మన వల్ల ఒక 10 ఓట్లు పడేలాగా మెయిన్ మీరు అందరూ ఉన్నారు, అందరికీ తెలుసు. వాకింగ్లో అవనివ్వండి, మీ ఇంటికి వచ్చే పని వాళ్ళ దగ్గర అవనివ్వండి, మీ అంటే రెగ్యులర్గా మనం చాలా మందిని కలుస్తూ ఉంటాం. పక్కా టీడీపీ అనేది కంపల్సరీ మన ఓటు. అది ఎవ్వరు మనం చెప్పినా చేయకపోయినా ఏం చేసినా మనకి వేస్తారు. అలాగే కరడు కట్టిన వైఎస్ఆర్ కూడా ఉంటారు కొంతమంది, మనకి ఎలా అభిమానంగా వాళ్ళు కూడా మనం వదిలేద్దాం. న్యూట్రల్ ఉంటారు చాలా మంది, అంటే ఎలాగా అనేది ఆలోచించేవాళ్ళు కొంతమంది. ఇప్పుడు గవర్నమెంట్ వల్ల అంటే చాలా మంది ఇబ్బందులు తెలుసుకున్న వాళ్ళు, ఇప్పుడున్న ప్రెసెంట్ గవర్నమెంట్ వల్ల బాధలు పడుతున్న వాళ్ళు చాలా మంది చాలా రకాలుగా బాధలు పడుతూ ఉన్నారు.
న్యూట్రల్ పీపుల్ చాలా మంది ఉంటారు. అంటే లాస్ట్ టైం వేసినా సరే ఇప్పుడు ఉంటారు. ఎందుకు వేసామో మనం బాధపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ మనం కూర్చుని మన వంతుగా మనం నలుగురు ఏదో మనం వాకింగ్ వెళ్తున్నప్పుడు ఏమనండి, లేకపోతే ఈవినింగ్స్ ఖాళీగా ఉన్నప్పుడు మనం న్యూట్రల్ పీపుల్ అనే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మనం వెళ్ళేది మనం చెప్పండి, మనం అన్ని వాస్తవాలు చెప్తున్నాం. ఎందుకంటే మనం చెప్పే హక్కు మనకు ఉందంటే మన ధైర్యం కూడా ఉంది. ఎందుకంటే మనం అభివృద్ధి చేస్తున్నారు. జనార్దన్ గారు అవ్వండి, బాబు గారు అవ్వండి. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే సంక్షేమ పథకాలు చేసాం అంటున్నారు. సంక్షేమ పథకాలు ఏంటంటే బట్టలు నొక్కడం, డబ్బులు వేయటం. దానివల్ల భవిష్యత్తు ఏమైనా బాగుంటుందా? ఆ రోజు వస్తున్నాయి డబ్బులు, అప్పటికి అయిపోతున్నాయి. ఒక 2 నెలలు తిన్నారంటే డబ్బులు అయిపోతాయి, మళ్ళీ నార్మల్ అంతా. సంక్షేమ పథకాలు ఇచ్చామంటారు తప్ప దానివల్ల ఉపయోగం ఏంటుందండి? ఒక 10,000 వాళ్ళు ఎన్ని రోజులు తింటారు ఎవరైనా సరే. కానీ పథకాలు అనేది కంపల్సరీ ఏ గవర్నమెంట్ వచ్చినా ఇస్తుందండి. అది రేపు బాబు గారు వచ్చిన పథకాలు ఇస్తూ ఉన్నారు. ఫస్ట్ స్టార్టింగ్ ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి కూడా పథకాలు స్టార్ట్ చేశారు. రామారావు గారు ఇచ్చారు, తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, తర్వాత వచ్చిన బాబు గారు ఇచ్చారు, జగన్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ బాబు గారు వస్తే కంపల్సరీ పథకాలు ఇస్తారు. కానీ ఆ పథకాలు ఉంటే సరిపోతున్నాయా? పథకాల వల్ల ఎంత అంటే పథకాలు ఎంత ఎలా ఇస్తారు? ఇప్పుడున్న జగన్ ఎలా ఇస్తారు పథకాలు? అప్పులు చేసి పథకాలు. అదే బాబు గారు వస్తే రెవెన్యూ వస్తుంది, కంపెనీలు వస్తాయి, ఆ రెవెన్యూతో పథకాలు ఇవ్వగలుగుతారు. కానీ ఇప్పుడు అప్పులు గొప్పలు చేయరు మన ఆంధ్రప్రదేశ్ని. అది ఒకటి. మళ్ళీ ఇంకొకటి మెయిన్ జాబ్స్. చాలా మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు, బయటకు వస్తూ ఉన్నారు. అంతాను డిగ్రీలు చదివి, ఇంజనీరింగ్ చదివి వాళ్ళందరి పరిస్థితి ఒక్కసారి బయట చూస్తున్నాం కదా మనం అంతాను. ఎలా ఉందనేది జాబ్స్ లేక. అంటే సరే ఏదో కొంచెం కొంచెం ఆలోచన అవగాహన ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళి జాబ్స్ తెచ్చుకుంటున్నారు. కొంతమంది పిల్లలు అవగాహన ఉండట్లా చెడు స్నేహాలకు అలవాటు పడిపోతున్నారు. దానివల్ల గంజాయి, డ్రగ్స్. అంటే మన ఆంధ్రప్రదేశ్ ఎంత దారుణంగా అయిపోయిందంటే గంజాయి, డ్రగ్స్, పిల్లలు భవిష్యత్తు పాడైపోతుంది. దానివల్ల పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇంట్లో ఒక కొడుకో కూతురు జీవితం నాశనం అయితే ఎంతమందికి బాధ, అది ఫ్యూచర్ ఎంత పాడైపోతుంది అంతాను. అదంతా ఏంటంటే చాలా మందికి అవగాహన ఉండట్లేదండి. ఇంకా ఏదో వస్తుంది కదా, తీసుకుంటాం కదా, అయిపోతుంది కదా అనుకుంటున్నారు. ఇవన్నీ ఏంటంటే మీకు తెలుసు కాబట్టి మీరు ఎడ్యుకేట్ చేయాలి కొంతమందిని. మన ద్వారా మనం ఎడ్యుకేట్ చేయగలిగితే చాలా మంది, ఒక నలుగురన్నా మనం ఏదో మీటింగ్కి వెళ్తున్నట్టు, క్యాంపెయినింగ్కి వెళ్ళినట్టు వద్దండి. వెళ్ళండి ఈవినింగ్స్ ఏదో కూర్చున్నట్టు ఒక పార్క్ దగ్గర ఒక నలుగురు కూర్చోబెట్టుకున్నాం. ఏదో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి డైరెక్ట్గా వాళ్ళ దగ్గర కూర్చున్నాం. లేకపోతే ఎక్కడైనా మన మనకి వచ్చే పనవాడిని, కూరగాయలవాడిని, కార్పెంటర్లు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, ప్లంబర్స్, ఇంకా కొంతమంది తెలియని ఉంటారు, అవగాహన లేదు. వీళ్ళందరికీ వివరంగా మన ద్వారా ఇప్పుడున్న రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, ఇలాగే వదిలేస్తే మన రాష్ట్రాన్ని పరిస్థితులు ఏంటి, రేపు బాబు గారు కాకుండా మళ్ళీ జగన్ గవర్నమెంట్ వచ్చిందంటే పరిస్థితులు ఏంటి? మీకు ఐడియా ఉంది కదా, మీ అందరికీ అర్థమవుతుంది మన రాష్ట్ర పరిస్థితి ఎంత వెళ్ళిపోద్ది. ఇప్పటికే చాలా మంది మన రాష్ట్రానికి రాజధాని లేదు, ఏమీ లేదు, వెనకబడిపోయింది. పక్క రాష్ట్రాలంతా నవ్వుకునే పరిస్థితి మన రాష్ట్రానికి వచ్చింది. అవునా కాదు చెప్పండి మీరే? ఇలాగ మన పరిస్థితి ఏంటి? ఇంకా రేపొద్దున్న అంటే మన ఇంట్లో మనం కూర్చునే పరిస్థితి కూడా ఉండదు. దౌర్జన్యం, దోపిడీలు ఒంగోలులో చూస్తున్నారు చాలా మంది అంతాను. ప్రతి ల్యాండ్ కబ్జా, ఎక్కడ ఏదైనా ఒక ల్యాండ్ కనిపించిందంటే కబ్జా. నిన్న మార్నింగ్ జనార్దన్ గారి దగ్గరికి ఒకరు వచ్చారు, చెన్నై ఎంట్లో ఉంటారంట వాళ్ళు. ఆయన ఇక్కడ ఎప్పుడో ఒంగోలు ఉండేవారంట. వాళ్ళు ల్యాండ్ పెట్టినట్టు నిన్న మార్నింగ్ వచ్చారు. అంటే ఆయన ల్యాండ్, ఆయన డాక్యుమెంట్స్ అంతా ఉన్నాయి, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. ఇప్పుడు అంటే ఈసీలో మన పేరు కనిపిస్తుంది, కానీ ఎక్కడో డాక్యుమెంట్స్ అంతా సృష్టించేస్తున్నారు, వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేస్తారు. ఇంత దారుణమైన పరిస్థితి మన ఒంగోలులో ఉందండి. ఇదంతా మీరు కొంచెం మీ ద్వారా నలుగురికి తెలిసేలాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగి మన ఒంగోలు పరిస్థితి చూస్తున్నారు. జనార్దన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందండి ఒక్కసారి మీరెవరైనా చెప్తారా? పని ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందండి? 2014 to 19 ఒంగోలు ఎలా ఉండేది? డ్రైనేజ్ అవనివ్వండి, వాటర్ అవనివ్వండి, ఫాగింగ్ అవనివ్వండి, అంతా కూడా కరెక్ట్గా పద్ధతిలో జరుగుతూ ఉండేది. అంటే 2014 ముందు చాలా దారుణంగా ఉండే రోడ్ల పరిస్థితులు, డ్రైనేజ్ సిస్టమ్ అవంతా కూడా జనార్దన్ వచ్చి ఆల్మోస్ట్ 80% పూర్తి చేశారు. అంతా అన్ని చోట్ల కూడా. ఇంకా 20% అక్కడక్కడ కొన్ని రోడ్లు, డ్రైనేజెస్ ఇవన్నీ ఆగిపోయి ఉండొచ్చు. ఎక్కడైతే జనార్దన్ గారు ఆపేశారు అక్కడ ఆగిపోయిన తర్వాత మళ్ళీ 19 to 24 ఎక్కడ ఏ పనులు జరగల ఏవి కూడా. అప్పుడు గుండ్లకమ్మ నుంచి పైప్ లైన్ ఆగిపోయింది వాటర్. ప్రతిరోజు ఒంగోలు మున్సిపాలిటీ వాటర్ వచ్చేలా చేద్దామని చెప్పని ఆ వాటర్ పైప్ లైన్ అక్కడే ఆగిపోయింది. మళ్ళీ ఆ 2-3 కిలోమీటర్స్ కూడా పూర్తి చేయలేకపోయారు ఇప్పుడున్న గవర్నమెంట్. రోజు మంచినీళ్ళు తీసుకొద్దాం జనార్దన్ గారు చేసిన ప్రయత్నం కూడా మన గవర్నమెంట్ పోవడం వల్ల ఆగిపోయినది. అది కూడా రేపు నెక్స్ట్ వచ్చాక మళ్ళీ డెఫినెట్గా జనార్దన్ గారు పూర్తి చేస్తారు. ఇదంతా మీరు అంటే మీ ద్వారా నలుగురిని తెలిస్తే బాగుంటుంది నా ఉద్దేశం.
ఎవరైనా వెళ్ళొచ్చు, ఏం చేసుకుంటే బాగుంటుంది, ఏమైనా చిన్న సూచనలు ఏమైనా సలహాలు ఇవ్వగలుగుతారా? ఏదైనా అంటే మన రేపు ఎలక్షన్స్కి ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ఎలా చేసుకుంటే బాగుంటుంది? ఆడవాళ్ళందరిలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మన ఒంగోలు మంత్రి గారు 2 ఏళ్ల నుంచి మంత్రిగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నిసార్లు గెలిచారు. ఇప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన ఒంగోలు ఎలా ఉంది? ఈ 5 ఏళ్ళు జనార్దన్ వచ్చిన తర్వాతే ఒంగోలు రూపంలాగా వచ్చింది. ఎప్పుడన్నా చూసారా ఇట్లా? ఒంగోలులో మంత్రి గారు ఏమన్నా పనులు చేశారా? ఎవరికన్నా తెలుసా? ఇంతమంది ఉన్నారు. అదే ఇప్పుడు అయిన మీటింగ్ అదే కనుక వాళ్ళైతే ఈ బజార్లు 4 బజార్లు నింపేవాళ్ళు. మన చేతకానితనం అది, వాళ్ళ చేత అయినతనం అది. ఇప్పుడైనా కళ్ళు తెరిచి 10 మందిని నిలబడి చేయగలిగితే చాలా బాగుంటుంది. అయితేనే రేపు ఏదైనా అరాచకం జరగకుండా ఆపగలం. లేడీస్ ఒక్కళ్ళ వల్లే అవుతుంది. అది మాత్రం నిజం. ఏదో ఓటేసి వచ్చారులే నేను కూర్చున్నాళ్ళంటే అది జరగదు. ఆడవాళ్ళందరూ ఖచ్చితంగా నిలబడాలి, ఎదురు తిరగాలి. ఎవడు ఏ ఎదవచ్చినా మన జోలికి రాలేడు. ఎంత కష్టపడ్డారు రాత్రి బదులు. ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళకి కాదు అనకుండా పని చెయ్యకుండా పంపించరు. అలాంటి మనిషినే ఓడించామంటే ఎంత డబ్బుకు అమ్ముడు పోయినా కూడా మనం బయటికి వచ్చి నిలబడితే అలాంటివి జరగవు. థ్యాంక్స్ అందరికీ. తప్పుగా మ్యారేజ్ లేకపోతే కరెంట్ బిల్ 2 monthsకి 99 రూపీస్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు చెన్నై వెళ్ళి ఇక్కడ ఏపీలో చూస్తే 1800 కరెంట్ బిల్ వచ్చింది. కరెక్ట్. జస్ట్ ఇప్పుడే ఫోన్ మాట్లాడినప్పుడు చెప్పింది ఇలా వచ్చింది మమ్మీ, అది మన ఏపీ పరిస్థితి అని. బట్ ఏంటంటే మనమే గెలుస్తామని రిలాక్స్ అవ్వకుండా మనం అలర్ట్గా ఉండాలి. మెయిన్ రిలాక్స్ అయ్యామంటే వాడు ఎట్టించైనా వేస్తాడు దెబ్బ. చేస్తున్నప్పుడు చెప్తూ ఉన్నారు వాళ్ళు, అమ్మ మాకు ఇదివరకు 200 కరెంట్ వచ్చేది, ఇప్పుడు 1000 రూపాయలు, 1200, 1300 కరెంట్ బిల్స్ వస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ ఈ 5 years లో 5 సార్లు కరెంట్ బిల్లు పెరిగినాయి అంట. అదే అర్థం కావట్లే వాళ్ళకి, ఎందుకంటే కరెంట్ బిల్లు వస్తున్నాయని అర్థం కాదు. అంటే కరెంట్ బిల్లు పెంచుకుందాం అని చెప్పి ఎక్కడ బయట అనౌన్స్ చేయట్లా. బిల్లు వచ్చి చూసుకుంటే బిల్లు పెరిగిపోయి ఉంటాయి. వీళ్ళకి బిల్స్ వస్తున్నాయి. మళ్ళీ ఏమవుతుందంటే మీకు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది, మీకు రేషన్ కార్డ్ కట్ చేస్తున్నాం. మీకు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది, మీకు పెన్షన్ కట్ చేస్తున్నాం. ఎంతమంది ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారంటే ఇందాక చెప్పారు ఒక ఆవిడ, 60 years ఉన్నాయి మాకు ఇల్లు ఉందని చెప్పని నాకు పెన్షన్ తీసేశారు అని చెప్పని. ఇలాంటి పరిస్థితి చాలా చోట్ల ఉందండి, ఒక చోట కాదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే కక్ష సాధింపు. మేము పెన్షన్స్ ఇస్తున్నాం, పెన్షన్స్ లేని వాళ్ళకి అంటున్నారు తప్ప అందరికి పెన్షన్స్ ఎలా పెడదామనే చూస్తలేదు. ఏంటంటే ఎందువల్ల పెన్షన్స్ అన్ని పోతున్నాయని ఆలోచించట్లా. మెయిన్ ఒకటి బాబు గారు ఉన్నప్పుడు, మన గవర్నమెంట్ ఉన్నప్పుడు, టీడీపీ గవర్నమెంట్ జనార్దన్ గారు ఉన్నప్పుడు కక్ష సాధింపు ఉండేది కదా. మెయిన్ ఏంటంటే ప్రధానమైందంటే టీడీపీ వల్ల వాళ్ళ ఇంట్లో రామారావు గారు ఫోటో ఉందా, చంద్రబాబు ఫోటో ఉందా, వీళ్ళకి పెన్షన్ కట్ చేయడం రాబోతున్నా, లేకపోతే వాళ్ళకి పెన్షన్ రేషన్ కార్డు తీసేయడం. ఈ కక్ష సాధింపు ఎక్కువైపోయింది. ఎప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కక్ష సాధింపులు ఎక్కడ ఉండేవి కదండి. ఎవరికైనా పనిచేసే వాళ్ళు అంతాను క్యాష్ ఫీలింగ్, మెయిన్ క్యాష్ అంటే భయంకరంగా క్యాష్ ఫీలింగ్ తీసుకొస్తున్నారు. వాళ్ళు కట్ చేసేది, వీళ్ళు కట్ చేసేది అంటూ ఉన్నారు. ప్రతిదీ టీడీపీ అవ్వకూడదు అంటే వాళ్ళు టీడీపీ అంటే వాళ్ళకి రావాల్సిన పథకాలన్నీ పోతాయి. ఈ టైప్ ఎక్కువైపోయింది ఇప్పుడు అంతా. మళ్ళీ ఇల్లు అని చెప్పారు, ఇంత కొడుకు పేరు మీద ఉందనుకోండి, దాంట్లో ఏదో పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఉంటూ ఉన్నారనుకో, వాళ్ళు పెన్షన్ కట్ చేస్తున్నారు. కొడుకు ఎక్కడో ఉంటాడు, వీళ్ళిద్దరు పెద్దవాళ్ళిద్దరు ఇంట్లో ఉంటున్నారు ఇక్కడ, వాళ్ళిద్దరికి పెన్షన్ కట్ చేస్తే ఉపయోగం ఏంటండి? దానివల్ల ఇల్లు ఉన్నది కరెక్టే, ఇల్లు ఏమన్నా పెద్దవాళ్ళిద్దరికి తిండి పెట్టగలుగుతుందా? వాళ్ళ ఆదాయం లేదు, వాళ్ళు ఏదో ట్యాబ్లెట్లు కొనుక్కోవాలన్నా, ఏదో ఫ్రూట్స్ కొనుక్కోవాలన్నా, వాళ్ళ బతకాలన్నా వచ్చే పెన్షన్తో వాళ్ళు బాగా జీవిస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏమవుతుంది? మీ కొడుకు ఇల్లు ఉంది, మీ కొడుకు ఉద్యోగం ఉంది, లేకపోతే మీ కూతురు పేరు మీద కారు ఉంది, ఈ టైప్లో ప్రతి ఒక్కరికి పెన్షన్స్ కట్ చేయడం. ఇదొకటమ్మా. మీరు ఇందాక అడిగారు కదా, రేపు పొద్దున ఏం చేస్తారు? బాబు గారు వస్తే పోయిన పెన్షన్స్ అన్ని వాళ్ళు తిరిగి తీసుకొస్తారు, కంపల్సరీ అందరికీ మళ్ళీ పెన్షన్స్ వస్తాయి. ఈ టైప్ అయితే మనకు ఉండదు ఎప్పుడు కూడా. దుర్మార్గ పాలన పోవాలి, న్యాయ పాలన రావాలి. మీ అందరూ కూడా ఈసారి కంపల్సరీ రేపు వచ్చే ఎలక్షన్, మనం రేపు పొద్దున్న వచ్చే ఎలక్షన్ మెయిన్ అమ్మా. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక్కటి ఆలోచించుకోండి. మేమేదో ఓట్ల కోసం, జనార్దన్ గారి గెలుపు కోసం, అక్కడ బాబు గారి కోసం చెప్తున్నాం అనుకోండి,
ఒక్కసారి ఆలోచించుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఏంటంటే ఈ ఎలక్షన్ ఏంటంటే ప్రతి ఒక్కరి కోసం, అంటే మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన ఒంగోలు భవిష్యత్తు కోసం, మన కోసం మనం కష్టపడవలసిన ఎలక్షన్, రేపు వచ్చే ఎలక్షన్ ప్రతి ఒక్కరికి కూడా. ఏంటంటే పొరపాటున వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిందంటే అంటే ఎలాంటి ఉంటుందో అవసరం మీకు అందరికీ అర్థమవుతుంది, ఇప్పుడే చూస్తూ ఉన్నారు. మెయిన్ ఏంటంటే రేపు మనం చూసుకోవాల్సిన మన పిల్లల భవిష్యత్తు. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోండి. రేపు పొద్దున బయటకు వస్తుంటే పిల్లలకు జాబ్స్ లేక చాలా అవస్థలు పడుతూ ఉన్నారు అంతాను. బాబుగా వస్తే కానీ ఎవరో కూడా నమ్మి రెవెన్యూ రాదు, మనకి కంపెనీలు రావు. మెయిన్ మనకి ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఒకసారి కంపెనీలో వచ్చి ఇన్వెస్ట్ చేయాలని చెప్పినా సరే ఇప్పుడు సీఎం ఎవరు నమ్మట్లేదు, మేము క్యాపిటల్ అంటూ లేదు. ఒక క్యాపిటల్ అంటూ ఉంటే ఎవరిని ఇన్వెస్ట్ చేయడానికి రాగలుగుతారు. మెయిన్ ఉంటుంది మన క్యాపిటల్ ఏంటంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎవరు కూడా ఏది మీరు రాస్తుంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయమంటారు? కొంతమంది అమరావతి అంటున్నారు, కొంతమంది వైజాగ్ అంటున్నారు, కొంతమంది ఎక్కడ తిరుపతి అంటున్నారు. ఇక్కడ ఎక్కడ ఇన్వెస్ట్ చేయగలుగుతారు? ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి మనకి ఒక క్యాపిటల్ లేనప్పుడు మనకి ఇన్వెస్టర్స్ కూడా రావడానికి అవ్వదు కదా. అందులో ఇప్పుడున్న సీఎం అన్నారు కూడా ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావట్లా. ఇదంతా కూడా మీరు అంటే మీకు అవగాహన ఉంది, మీకు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు అందరూ ఇక్కడ, మీకు తెలుసు చాలా మంది సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు. మీరంతా కూడా 10 మందికి కొంచెం తెలియజేసి ఈసారి ఈ ఎలక్షన్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి మన కోసం మనం చేసుకోవాల్సిన ఎలక్షన్ అమ్మా. అందరికీ తెలిసి ఈ విషయం అనేది. దయచేసి ఈసారి ప్రతి ఒక్కరు కూడా మీ ద్వారా ఒక 4 శాతం ఓటు వేయించుకెళ్తే మనకు బాగుంటుంది. మీరు మార్చగలుగుతారు. మేము చెప్పే కంటే కూడా మీరు చెప్తే వింటారు నలుగురు కూడా. అంటే మామూలు కామన్ వర్డ్స్ లో మనం చెప్తే కంపల్సరీ ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది, అర్థం అవుతుంది. ఈసారి దయచేసి అందరూ కూడా ఎలక్షన్ రోజు కంపల్సరీ అందరూ నిలబడాలి. మీ అందరి సపోర్ట్ కావాలని అడగడానికి ఇక్కడికి వచ్చాం. ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేసి ఇక్కడ జనార్దన్ గారిని పైన చంద్రబాబు గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు మేము 14 నుంచి 19 దాకా సిమెంట్ రోడ్లు వేయించాం, సైడ్ కాలువలు వేయించాం. రెండోది ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అందరికీ అందించాము. ఈ బాగులేని వాళ్ళకి మామూలుగా అందరికి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి అందరికీ అందించి అన్నీ మా సైడ్ కాలువలన్నీ రఘురామయ్య గారి ఆధ్వర్యంలో చేసాము. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పథకాల మీద కొంతమంది ఆశ ఉంది. ఎందుకనంటే దానికి చిన్న ఉదాహరణ, ఒక ఊర్లో బస్సు పోతుందంటారు, టౌన్కి వెళ్తున్నారు. ఆ టౌన్ పోయే టైంలో ఒక టికెట్లు కొట్టేటప్పుడు ఒక అతనికి జేబు కొట్టారంట 3000, డబ్బులు లేవు. లేకపోతే అందులో ఒక పెద్ద మనిషి వచ్చి నేను ఇస్తాను, అతను మంచివాడు, 10 రూపాయలు ఇచ్చాడంట. మళ్ళీ టౌన్కి వెళ్ళి నాకు 10 రూపాయలు ఇచ్చాడంట. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు కూడా 10 రూపాయలు ఇస్తున్నాడంట. అసలు ఏంటి సంగతి ఏంటంటే ఆ 3000 జేబు కొట్టింది కూడా అతనేనంట. అదే జగన్మోహన్ రెడ్డి పథకాలు కూడా ఎట్లా ఉన్నాయేమో అర్థం చేసుకుని మనం ఓటేయాలి. ఈ డివిజన్లో అవనివ్వండి, ఇక్కడ ఎక్కడైనా సమస్యలు ఏమన్నా సరే రేపు పొద్దున్న మన గవర్నమెంట్ రాగానే జనార్దన్ గారు గెలవగానే మన డివిజన్ పెద్దలంతా ఉన్నారు, మన డివిజన్ ప్రెసిడెంట్ వాళ్ళు ఉన్నారు, శ్రీకాంత్ ఉన్నారు, ధర్మాడు అంతా ఉన్నారు. మీరు ఏమన్నా ఉంటే కనుక ఆ సమస్యలన్నీ అప్పుడు చెప్తే డెఫినెట్గా సాల్వ్ చేస్తారు జనార్దన్ గారు అదంతాను. ఇది ఒక మళ్ళీ కంపల్సరీ ఏంటంటే జనార్దన్ గారు ఎప్పుడు పని చేయాలని చూస్తారు అంతాను. ఎక్కడైనా సరే ప్రతిరోజు రాత్రి 1 గంట వరకు తిరుగుతూ ఉండేవారు మున్సిపల్ ఆఫీసులు అందరూ కూడా తీసుకొని. డెఫినెట్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే డ్రైనేజ్ అవనివ్వండి, రోడ్స్ అవనివ్వండి, ఏదైనా వాటర్ అయినా కంపల్సరీ మీరు మీ డివిజన్ వాళ్ళు తీసుకొస్తే వాళ్ళందరూ జనార్దన్ గారి దగ్గర చెప్తారు. డెఫినెట్గా అవంతా తీరుతాయమ్మా. వార్డులో అక్కడ ఓట్లేసే కాడ జెంట్స్కి పెడతారండి. జెంట్స్కి పెట్టమాకండి, లేడీస్కి పెట్టండి. వాళ్ళకి సపోర్ట్గా జెంట్స్ ఉంచండి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఈ మహిళల తల్లులందరూ వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అట్లాగే అందరూ కూడా మీ అమూల్యమైన సందేశాన్ని, మీలో ఉన్న కసిని ఏ విధంగా రేపు టీడీపీ గవర్నమెంట్ని గెలిపించుకోవాలనేది మీ మాటల రూపంలో మహిళమ్మ తల్లులందరూ చెప్పారు. అదేవిధంగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఇంకా మేము కూడా అందరం కూడా నిరంతరం మా అన్న గెలుపు కోసం నిరంతరం పనిచేస్తామని చెప్పి, అట్లాగే మీరు అందరూ కూడా రేపు ఎలక్షన్లో మంచి ఇదిగా మహిళమ్మ తల్లులందరూ బయటకు వచ్చి మాకు సపోర్ట్గా జెంట్స్ కూడా ఉండి మన జనార్దనాన్ని అత్యంత మెజార్టీతోటి ఘన విజయం సాధించాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున తెలుపుకుంటూ ఈరోజు 34వ డివిజన్కి మీరందరూ వదినమ్మ గారి మీటింగ్, నాగ సత్యలత గారి మీటింగ్కి వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఒంగోలు గడ్డ
గడ్డ మీద తెలుగుదేశ సైన్యమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా రామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము ఆశయ పంటవో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.